డైలీ టేస్ట్ ది డైలీ. ఒకరు అధికార పక్షం, ఇంకొకరు ప్రతిపక్షం. బయట ప్రపంచానికి టీడీపీ వైసీపీ నేతల పేరిట కౌంటర్లు ఇచ్చుకుంటారు. కానీ సొంత వ్యాపారాల కోసం అధికార ప్రతిపక్ష నేతలు ఒక్కటయ్యారా? జిల్లాలో అక్రమ ఇసుక రవాణాలో టీడీపీ వైసీపీ నేతలకు మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందా? అసలు ఈ శాండ్ బిజినెస్లో పొలిటికల్ నేతలపై ఈ స్థాయిలో ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం శాశ్వతం కాదు. 5 ఏళ్లు ఓ పార్టీ అధికారంలో ఉంటే మరో 5 ఏళ్లు తర్వాత ఇంకో పార్టీ అధికారంలోకి రావచ్చు. అందుకే అధికారం ఉండగానే కావలసినంత సంపాదించుకుంటారు. కానీ అధికార పార్టీ మాత్రం ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం కామన్. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు కలిసిపోయినట్టు ప్రచారం సాగుతుంది. 2 పార్టీల నేతలు కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇసుక దందా పేరుతో కొంతమంది అధికార పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు కలిసి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ పాలనలో అక్రమాలు చేసిన వారు ఇప్పుడు అధికార పార్టీలో కొంతమంది నేతలతో కుమ్మక్కై ఇసుక దందా చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదులు ఇసుక అక్రమార్కులకు వరంగా మారాయనే చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని ఆసరాగా తీసుకొని మైనింగ్ మాఫియా బరితెగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస, ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గంలోని పలు రీచుల్లో ఇసుకను భారీ ఎత్తున యంత్రాలతో తవ్వకాలు చేసి తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా నుండి రోజుకి సగటున 150 వరకు లారీలు విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే వంశధార, నాగావళి నదుల్లో మాన్యువల్ పద్ధతిలో ఇసుకను తవ్వేందుకు ప్రభుత్వం కొన్ని రీచ్లకు అనుమతి ఇచ్చింది. కానీ చాలా వరకు రీచ్లలో నిబంధనలకు విరుద్ధంగా నదీ గర్భంలోకి యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు. ఇసుకను ట్రాక్టర్ల ద్వారా నదుల నుంచి తీసుకువచ్చి సమీపంలోని తోటలు, రహదారి మార్గాల్లో కుప్పలుగా పోసి అర్ధరాత్రి వేళ లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇక ఏపీలో అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు నజరు పెట్టారు. ముఖ్యంగా కొత్తగా అసెంబ్లీకి వచ్చిన నేతలకు జాగ్రత్తగా ఉండాలంటూ వార్నింగ్ సైతం ఇచ్చారు. అటు ఇసుక తవ్వకాల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు సైతం జారీ చేశారు. కానీ సీఎం చంద్రబాబు మాటలను సిక్కోలు నేతలు పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తుంది. కొందరు నేతలు నేరుగా ఇసుక రవాణాతో చేతులు కలిపినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా తాము సంపాదిస్తున్న ఆదాయంలో కొంతమేర ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యమైన నాయకులకు ముట్ట చెబుతున్నారని తెలుస్తుంది. అయితే అధికార పార్టీకి చెందిన వారే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలకు కూడా ప్రతి నెల పెద్ద మొత్తంలో డబ్బు ముట్ట చెబుతున్నట్లు ప్రచారం సాగుతుంది. అందుకే ఇసుక అక్రమ రవాణాపై ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు కూడా సైలెంట్ గా ఉన్నారని ప్రచారం సాగుతుంది. మొత్తం మీద అధికార పార్టీ నేతల ఇసుక దందా ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. ఈ వ్యవహారంలో అధికార ప్రతిపక్షాలకు భారీగా ముడుపులు అందుతున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఇంత జరుగుతున్నా గనుల శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నదీ పరివాహక ప్రాంత గ్రామాల్లో వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయి. దాంతో రహదారులు పూర్తిగా పాడైపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జేసీబీలతో ఇసుకను నదీ గర్భంలోకి వెళ్లి తవ్వకాలు జరపడంతో పలుచోట్ల వంతెనలు దెబ్బతినే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.